ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేది 10థ్ క్లాస్ చాప్టర్ 2 సమితులు. ఓకే. సెట్స్ ఇంగ్లీష్‌లో అయితే సెట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎవ్రీ ఇయర్ ఇందులో నుంచి 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నాడు. అయితే నేను ఇప్పుడైతే మనకు ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ జస్ట్ ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే ఇంపార్టెంట్ అయితే అనిపిస్తదో కంపల్సరీ ఎక్స్‌ప్లనేషన్ అవసరమో అక్కడైతే మీకు డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. సింపుల్ చాప్టర్. ఇందులో నుంచి మనం కంపల్సరీ 2 క్వెషన్స్. ఓకే. 2 క్వెషన్స్ వస్తాయి. మనం మార్క్స్ అయితే కంపల్సరీ గెయిన్ చేయొచ్చు. ఓకే. కాన్సంట్రేషన్‌గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనకు 2 క్వెషన్స్ అయితే ఎర్న్ అవుతాయి. ఓకే. ఇది వచ్చేసి మన సెకండ్ చాప్టర్ 10థ్ క్లాస్. ఓకే. ఇక్కడ చూడండి మనకు పరిచయం గురించి చూడండి కొంచెం. యూక్లిడ్, పైథాగరస్, గాస్, లైబ్నిజ్, ఆర్యభట్ట, భాస్కర, ఏఐయు. ఓకే. ఇక్కడ మనం చూస్తే మనకేమర్థమవుతుంది, వీళ్ళందరూ మ్యాథ్స్ సైంటిస్ట్. ఇది ఏఈఐయు ఇది ఓవల్స్. సంతోషం, దుఃఖంకు ఇదంతా మనకు ఫీలింగ్స్. ఓకే. ఇదొక ఫీలింగ్స్. ఇది వచ్చేసి క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ మనకు ఏంటి గేమ్స్ గురించి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకేమున్నది, ఇది ఒక 1 3 5 7 9 ఏంటంటే ఓకే, ఇవి మన ఆడ్ నెంబర్స్ అన్నట్టు. ఈ విధంగా మనకు సింపుల్గా సమితులు అంటే ఏంటి, సమితి యొక్క డెఫినేషన్ మనకు తెలియాలి. ఇక్కడ చూడండి మనకు పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చిండో, ఏమైనా చదివితే మనకి యూజ్ ఉందో చూడండి ఒకసారి. గణితంలో కూడా మనం ఇలాంటి సముదాయాలను గమనించవచ్చు. ఉదాహరణకు సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, ఓకే, ఈవెన్ నంబర్స్, ఒక తలంలో చతుర్భుజం మొదలగునవి. మనం ఇప్పటి వరకు చూసిన అన్ని ఉదాహరణలు సునిర్వచిత వస్తువుల సముదాయాలే లేదా భావనలు. ఓకే. అంటే నిర్వచితం ఉన్నది. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటారు. గణిత శాస్త్రంలో సమితి వాదాన్ని ఒక కొత్త భావనగా చెప్పవచ్చు. ఈ సమితి వాదాన్ని జార్జ్ కాంటర్ 1845 to 1918 అభివృద్ధిపరిచారు. ఈ అధ్యాయంలో మనం సమితులు, వాటి ధర్మాలు, సునిర్వచిత వస్తువులు, సమితుల మూలకాలు, సమితుల రకాలు గురించి నేర్చుకున్నాం. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? జార్జ్ కాంటర్. ఈ టైప్ ఆఫ్ మనకు శాస్త్రవేత్తల గురించి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ గురించి డీటెయిల్గా చూసుకోవాలి. మన టెక్స్ట్ బుక్స్లో ఎంతవరకు అయితే ఇచ్చిండ్రో అంతా, ఇంకా మన పెడగాగిలో గురించి ఉంటుంది, అందులో కూడా వీళ్ళ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ మనం చదవాలి. మనకు పెడగాగిలో ఈ సైంటిస్ట్, ఓకే, గణిత శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు సునిర్వచిత సమితులు. ఓకే. సునిర్వచిత సమితుల సముదాయాన్ని సమితి అంటామని మనం తెలుసుకున్నాం. ఓకే. సమితిలోని వస్తువులన్నింటికీ ఒకే విధమైన సామాన్య పోలిక లేదా ధర్మం కలిగి ఉండాలి. మరియు ఏదైనా ఒక వస్తువు సమితికి చెందినది లేనిది నిర్ధారించేటట్లు ఉండాలి. ఓకే. సునిర్వచితం గురించి కొన్ని ఉదాహరణలను అవగాహన చేసుకుందాం. ఓకే. సింపుల్. ఫస్ట్ వచ్చేసి మనకు సమితులు అంటే అవి కంపల్సరీ నిర్ధారణ చేసే విధంగా ఉండాలి, మరియు అవి ఒకే గ్రూప్కి చెందినవి. ఓకే. ఒకే గ్రూప్స్కి, గర్ల్స్ గ్రూప్ అంటే గర్ల్స్ గ్రూప్, బాయ్స్ ఈవెన్ నంబర్స్, ఓకే, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఆ విధంగా ఒకటే గ్రూప్కి చెందినవి ఉంటే వాటిని మనం సమితులు అని చెప్పచ్చు. ఇది మన ఎక్స్ప్లెనేషన్ అబౌట్ సెట్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చింది, సమితులు మరియు సమితిలోని మూలకాలను సూచించడం. ఓకే. సమితులు మరియు సమితిలోని మూలకాలు. మన సమితులను ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్స్ తోటి సూచిస్తాం. ఓకే. సహజ సంఖ్యల సమితి n, ఇదైతే మనకు తెలుసు. పూర్ణ సంఖ్యలు z, అకర్ణీయ సంఖ్యలు q, వాస్తవ సంఖ్యలు r. ఓకే. రియల్ నంబర్స్, రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్. ఈ విధంగా మనం వాటిని క్యాపిటల్ లెటర్ తోటి సూచిస్తాం. ఈ విధంగా మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. టీ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారంలోని అన్ని రోజులను. ఈ విధంగా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. చతుర్భుజాల గురించి ఎక్స్ప్లెనేషన్ బి తోటి సూచిస్తున్నాం. చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, ఇవన్నీ మనకు 4 యాంగిల్స్ ఉంటాయి, 4 ఎడ్జెస్ ఉంటాయి. ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి పై సమితిలోని మనం త్రిభుజం, ట్రిపిజియం మరియు శంకు. నెక్స్ట్ వి అంటే మనకి ఇదేంటిది, ఏఈఐఓయు. ఇక్కడ మనం మూలకాలన్నింటి వరుసగా ఒక జాబితా. ఓకే.
కర్లీ ఫ్లవర్. కర్లీ ఫ్లవర్ అంటే ఇది మన మీసాల బ్రాకెట్ అని ఫస్ట్ అంటుండే, ఇప్పుడు దీన్ని కర్లీ ఫ్లవర్ అని అంటున్నాం. సూచిస్తాం. దీని సమితులను రోస్టర్ రూపంలో రాయడమని. రోస్టర్ రూపంలో సమితికి చెందిన మూలకాలన్నిటిని రాసి కామాలతో వేరు చేసి ఫ్లవర్ బ్రాకెట్తో ఉంచుతాం. ఓకే, ఇది మన ఫ్లవర్ బ్రాకెట్. వాటి అన్నింటి మధ్యలో మనకు కామా ఉంటుంది. ఓకే, ఇది మన రోస్టర్ రూపంలో రాయడం. ఇది వచ్చేసి మనకి సమితి నిర్మాణ రూపం. ఓకే, x అనేది ఆంగ్ల భాషలోని ఒక అచ్చుల సంఖ్య, లేదా ఈ విధంగా v x సచ్ దాట్. ఈ లైన్ని మనం సచ్ దాట్ అని చదువుతాం. x సచ్ దాట్ అనేది ఆంగ్ల భాషలోని ఒక అచ్చు. ఓకే, దీన్ని మనం సమితి నిర్మాణ రూపం అని అంటాం. ఇది వచ్చేసి రోస్టర్ రూపం, ఇది వచ్చేసి సమితి నిర్మాణ రూపం. ఇంగ్లీష్లో అయితే చూడండి ఏ విధంగా అంటాం, రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ ఈ విధంగా. Q = స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, ప్యారలోలోగ్రామ్, కైట్, ఐసోసెలిస్, ట్రెపీజియం, డాట్. ఓకే, here we are writing a set by listening the elements in it. Then we can say that set is written in the roster form. Okay, roster form. This is the roster form. Then this is the samiti set builder form. Okay, next వచ్చేసి ఈ విధంగా మనకు బిల్డర్ ఫామ్ అని అంటాం, అంటే సమితి నిర్మాణ రూపం. చూడండి, ఇక్కడైతే మనకు సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపం గురించి ఇచ్చిండు కదా. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఓకే, కింది వాటిని రోస్టర్ మరియు సమితి నిర్మాణ రూపంలో రాయండి అంటున్నాడు. 42ను భాగించగల అన్ని సహజ సంఖ్యల సమితి, 10 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి. ఓకే, బి అనేది 42ను భాగించగల అన్ని సహజ సంఖ్యల సమితి అనుకోండి. ఇప్పుడు చూడండి, 1 2 3 4 3 6 7 14 21 42 ఇవన్నీ 42ని భాగిస్తాయి. ఓకే, ఇది రోస్టర్ రూపం. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 42ను భాగించగల సహజ సంఖ్యల సమితి. ఓకే, ఇది సమితి నిర్మాణ రూపం, సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్. నెక్స్ట్ ఏ అనేది 10 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి అనుకుంటే ఇక్కడ చూడండి 1 to 9 మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసి, ఓకే, ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ చూడండి ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి. ఇది వచ్చేసి సమితి నిర్మాణ రూపం, బిల్డర్ ఫామ్. ఫస్ట్ వచ్చేసి మనకు నోట్ చూడండి, రోస్టర్ రూపంలో మూలకాలను ఏ క్రమంలో రాశామో అనే దానికి ప్రాధాన్యత లేదు, ఎలాగైనా రాయొచ్చు. పై ఉదాహరణలో మనం 1 3 7 21 2 ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఇంపార్టెంట్ లేదు, బట్ అందులో ఉన్న మూలకాలు ఇంపార్టెంట్. ఓకే, మూలకాలు అయితే మెన్షన్ చేయాలి, అవి అటు ఇటు ఎటైనా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సమితి యొక్క మూలకాలు రోస్టర్ రూపంలో రాసేటప్పుడు ఒకే మూలకాలు మరలా రాయకూడదు. ఉదాహరణకి స్కూల్ అనే అక్షరాలలో ఏర్పడే సమితి. ఓకే, ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 2 రిపీట్ అవుతున్నాయి, బట్ మనకు రిపీట్ చేసేవి రిపీట్ రాయడానికి అవసరం లేదు, సింగిల్గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2, సమితి B = ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య మరియు x² < 40ని రోస్టర్ రూపంలో రాయండి అంటున్నాడు. ఇది వచ్చేసి మన రోస్టర్ రూపం, x². 1 నుంచి ప్రారంభమయ్యే సహజ సంఖ్యలు మరియు వాటి వర్గాలను చూద్దాం. 7 దగ్గర వచ్చేసరికి 7 యొక్క వర్గం 49 అవుతుంది. ఓకే, 7 దగ్గర వచ్చేసరికి ఇంకేమవుతుంది, 49 అవుతుంది. మరియు 40 కంటే తక్కువ కావాల్సిన సహజ సంఖ్యలు 1, వీటి యొక్క వర్గాలు అంటున్నాడు. ఓకే, 1 యొక్క వర్గం 1, 2 యొక్క వర్గం 4, 3² అంటే 9, 4² 16, 5² 25, 6² 36 వరకు వచ్చేస్తున్నది. బట్ మనం 7² తీసుకుంటే 49 అవుతుంది. 9 అంటే చాలా దూరం అవుతుంది 40కి, 36 అంటే 4 దూరం అంతే, కాబట్టి మనం 6 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చిండు. ఇవైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చూసుకోవాలి, ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీజగణిత మరియు రేఖాగణిత భావనలతో కొన్ని సమితులను మీరు ఎన్నుకొని ఏర్పరచండి అంటున్నాడు. చూడండి, 0
0 ఇక్కడ మనకు 0 తోటి ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ తోటి మ్యాచ్ అయ్యేది చూడండి ఇక్కడ ఇది మన నిర్మాణ రూపం బిల్డర్ ఫామ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రిన్సిపల్ అనే పదంలోని అక్షరాలు. నెక్స్ట్ 0ని ఏ విధంగా రాయొచ్చు మనం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x+1 = 1. ఓకే, నెక్స్ట్ 1 to 18 ఇవి ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి 1 2 3 6 9 18 ఇవి మనకు 18 ఇవన్నీ 18ని భాగిస్తున్నాయి. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఎక్స్ను భాగించున్నది. ఓకే, అన్నీ 18ని భాగిస్తున్నాయి. నెక్స్ట్ 3 - 3 ఇదేంటిది మనకు ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 9 = 0. ఓకే, x² అంటే 9² - 9 చేస్తే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 2.1 ఇక్కడ చూడండి కింది వాటిలో ఏవి సమితులు మీ సమాధానాన్ని సహేతుకరించండి అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్ని నెలల సమూహం. ఎస్, ఇది మనకు సమితి అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితలు. ఎందరో కావచ్చు లేకపోతే కాకపోవచ్చు, ఇది మనం డిఫైన్ అనేది చెయ్యలేం. ఓకే, 10 మందిని తీసుకొచ్చి వీళ్ళే పెద్ద గొప్ప మహనీయులు అంటే వాళ్ళకన్నా మహనీయులు కూడా ఉంటారు, మనం ఫైండ్ చేయలేము. కాబట్టి ఇది ఒక అన్డిఫైనబుల్ గ్రూప్ అన్నట్టు, కాబట్టి ఇది సమితి అనేది కాదు. ఓకే, ఇది కాదు. ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్స్. మనం 11 మందిని తీసుకొచ్చి వీళ్ళు 11 మంది చాలా మంచిగా ఆడతారు అంటే వాడికన్నా ఎక్కువ మంచిగా ఆడేవాళ్ళు కూడా ఉంటారు, బట్ మనం వాళ్ళని ఫైండ్ చేయడం కష్టం. కాబట్టి వీళ్ళే పెద్ద గొప్ప వాళ్ళు అని మనం డిఫైన్ చేయలేము. ఇది కూడా రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ నీ తరగతిలో గల అందరూ బాలుర సమూహం. ఎస్, నీ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఒక పక్కకు తీసుకురా అంటే వాళ్ళది ఒక గ్రూప్ అనేది మనం డిఫైనబుల్ గ్రూప్ అంటే మనం డిఫైన్ చేయొచ్చు. అన్డిఫైనబుల్ అన్న వాటిని ఎలిమెంట్స్ని మనం సమితిగా తీసుకోలేము. ఓకే, ఇది సింపుల్ డెఫినేషన్. డిఫైనబుల్ ఏదైనా తీసుకున్నాం గ్రూప్, ఎలిమెంట్స్, క్రికెట్ గురించి, మన వస్తువుల గురించి, స్కూల్ గురించి ఏమైనా తీసుకోండి, బట్ మనకు డిఫైనబుల్ కావాలి. ఒక కంప్లీట్ ఒక మీనింగ్ ఉండాలి, దానికి ఒక డెఫినేషన్ అనేది క్లియర్గా ఉండాలి, క్లియర్ మీనింగ్ ఉండాలి, క్లియర్గా దాన్ని డిఫైన్ చేసేటట్టు ఉండాలి. అయితేనే మనం సమితిగా తీసుకుంటాం. ఇది వచ్చేసి మన సమితి యొక్క డెఫినేషన్ క్లియర్గా. నెక్స్ట్ చూడండి అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయం. ఎస్, ఇది కూడా ఒక సమితి అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి A = 0 2 4 6 B 3 5 7 PQR అయినా కింది ఖాళీలలో బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, 0 ఏకి చెందుతుందా చెందదా అంటే ఎస్, 0 బిలాంగ్స్ టు 2. ఇక్కడ 3 C ఇచ్చిండు. ఎస్, 3 డస్ నాట్ బిలాంగ్స్ టు C. Cలో మనకు PQRలు ఉన్నాయి. ఓకే, ఇది చాలా ఈజీ, సింపుల్, మీరే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి కింది వాక్యాలను గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి. ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు. ఓకే, డస్ నాట్ బిలాంగ్స్ టు, బిలాంగ్స్ టు. ఇది కూడా సింపుల్ ఈజీగానే ఉన్నది. ఈ కింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి. 5 బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యలు. ఓకే, 5 అనేది ప్రధాన సంఖ్య అంటున్నాడు. ప్రధాన సంఖ్య అనేది కాదు. ప్రధాన సంఖ్య అంటే ఏంటిది మనకు ప్రధాన సంఖ్య అంటే ఒకటి తప్ప దానికి వేరే కారణాంకాలు లేని సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అని అంటాం. కాబట్టి ఇది ట్రూ. ఓకే, ఇది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది 5 అనేది. ఓకే, ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ S = 5 6 7 8 బిలాంగ్స్ టు 5 అంటున్నాడు. ఇది రాంగ్. అంటే ఈ ఎస్ అనే సమితిలో 8 లేదు కాబట్టి చెందుతుంది అంటున్నాడు, చెందదు కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ -5 బిలాంగ్స్ టు W. W సమితి పూర్ణాంకాల సమితి అంటున్నాడు. ఎస్, పూర్ణాంకాలు అంటే మనకు అన్నీ ఉంటాయి అందులో. నెగిటివ్ సంఖ్యలు ఉంటాయి, పాజిటివ్ సంఖ్యలు. ఓకే, అయితే మనకు -5 కూడా ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్ 8/11 బిలాంగ్స్ టు Z. Z అనేది పూర్ణ సంఖ్యల సమితి. ఓకే, ఇదైతే రాంగ్ అన్నట్టు. పూర్ణ సంఖ్యలకు చెందదు. పూర్ణ సంఖ్యలలో మనకు పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, బట్ మనకు ఫ్రాక్షనల్ నెంబర్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇది మన రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి కింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి అంటున్నాడు. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకొని పెట్టేసిన, సింపుల్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓరల్గా, కేర్ఫుల్గా వినండి. ఓకే, ఏమిచ్చిండు మనకు రోస్టర్ రూపంలో ఇచ్చిండు, దీన్ని నిర్మాణ రూపంలోకి రాయాలి. ఓకే, నిర్మాణ రూపంలో ఇచ్చిండు, రోస్టర్ రూపంలోకి రాయాలి.
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు. ఓకే, 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు అంటే ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 1 2 3 4 5 ఆన్సర్ ఇది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తం 8. చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తం 8 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 4,4 వచ్చేస్తుంది. 4,4 మళ్ళీ 6,2 7,1 ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ 2 అంకెల సంఖ్యలు వాటి మనం ప్లస్ చేస్తే ఏం రావాలి మనకు 8 రావాలి. 2,6 3,5 7,1 6,2 4,4 ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి ఎక్స్ అనేది ఎక్స్ సచ్ దట్ 60ని భాగించగల ప్రధాన సంఖ్య. ఓకే, 60ని భాగించగల ప్రధాన సంఖ్య అంటే ఏమైతుంది మనకు 60ని భాగించగల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి చూడండి 2 3 5 ఇవి 2 అనేది ప్రధాన సంఖ్య, 3 కూడా ప్రధాన సంఖ్య, 5 కూడా ప్రధాన సంఖ్య. ఇవి మనకు 60ని భాగించబడతాయి. నెక్స్ట్ చూడండి ఈ ఈజ్ ఈక్వల్స్ టు బెటర్ అనే పదంలోని మొత్తం అక్షరాలు అంటే ఈ విధంగా మనం BETR రాయాలి. ఈని టీని మళ్ళీ రాయొద్దు ఎందుకంటే ఆ విధంగా రిపీట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి కింద సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి అంటుండు. సమితి నిర్మాణ రూపం అంటే ఇక్కడ చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాసి చూపిస్తాను. ఫస్ట్ వన్ 6th ప్రాబ్లం 6thలో ఫస్ట్ బిట్ 3 6 9 12 ఎన్ని విధాలుగా రాయొచ్చో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు రోస్టర్ రూపంలో ఇచ్చిండు, నిర్మాణ రూపంలో ఇచ్చిండు, మనం రోస్టర్ రూపంలో రాయాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది మన A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఒక సంఖ్య. అది ఏ విధంగా ఉంది ఎక్స్ అనేది చూడండి ఇక్కడ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం. ఓకే, ఇవన్నీ 3 యొక్క గుణిజాలు కదా. ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం, 3 యొక్క గుణిజం మరియు ఎక్స్ లెస్ దాన్ 13 అంటే ఎక్కడి వరకు ఉన్నాయి అవి 13 కంటే తక్కువ ఉన్నాయి. ఈ విధంగా కూడా మెన్షన్ చేయవచ్చు. ఇంకొక విధంగా చూడండి ఏ విధంగా మెన్షన్ చేయవచ్చు. ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3n ఈ విధంగా కూడా రాయవచ్చు. 3n అంటే n ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాయాలి n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అండ్ n లెస్ దాన్ 5. ఓకే, n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అవి సహజ సంఖ్యలకు చెందినవి ఉండాలి మరియు 5 కంటే తక్కువగా ఉండాలి. ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఓకే ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది 13 కన్నా చిన్నదైన 3 యొక్క గుణిజం. ఓకే, 3 యొక్క గుణిజం. ఇన్ని విధాలుగా మనం ఈ నిర్మాణ రూపంని రోస్టర్ రూపంలోకి రాయొచ్చు. ఇదైతే ఈజీనే, ఇది కూడా ఈజీనే. బట్ ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3nగా తీసుకున్నాం. n అనేది సహజ సంఖ్యల సమితి. బట్ ఎక్కడి వరకు తీసుకోవాలి మనం ఓన్లీ లెస్ దెన్ 5 వరకు. అంటే లెస్ దెన్ 5 అంటే ఎక్కడి వరకు తీసుకోవాలి 4 వరకు తీసుకోవాలి. ఇది మన నిర్మాణ రూపం. ఓకే, రోస్టర్ రూపం. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి కేర్ఫుల్గా. ఓకే, నెక్స్ట్ చూడండి 2 4 8 16 32 దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇవన్నీ మనకు 2 యొక్క గుణిజాలే కదా. సేమ్ ఈ విధంగానే రాసుకోవచ్చు. ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజాలు మరియు లెస్ దెన్ ఎక్కడి వరకు ఉంటాయి అవి 6 వరకు. ఓకే, 32 అంటే లెస్ దెన్ 2 1 2 2 16 వరకు తీసుకోవాలి. ఓకే, లెస్ దాన్ 16 ఇదే ఫామ్లో చెప్తాను. మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n తీసుకోవచ్చు. n ఏ విధంగా ఉంది n అనేది 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య. చూడండి ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు 2 1 2 2 3 2 4 2 5 మనం 2 ఎక్కడి వరకు తీసుకోవాలి మనం n లెస్ దాన్ 5. ఓకే, 2 టైప్స్గా మనం దీన్ని సూచించినాం. ఏ విధంగా చూడండి ఇక్కడ రాస్తాను. ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2n n అనేది 6 కన్నా తక్కువ అయిన న్యాచురల్ నంబర్. ఓకే, 6 కన్నా తక్కువ అయిన సహజ సంఖ్య. ఇది ఒక 2 విధాలుగా రాయొచ్చు.
నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి 5 స్క్వేర్ 5 పవర్ 1 5 స్క్వేర్. దీన్ని 125 అంటే ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం 5 వరకు 4 అన్నట్టు 5 పవర్ 4 5 పవర్ 5 వరకు రాసుకోవచ్చు. ఓకే 5 పవర్ 3 ఇది 5 పవర్ 4 వరకు రాసుకోవచ్చు. 5 పవర్ 4 అంటే 625 వస్తుంది. సేమ్ ఈ 2ని ఏ విధంగా రాసినామో దీన్ని కూడా ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 4 9 25 to 100. లాస్ట్ వన్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య. ఎన్ని వర్గ సంఖ్యలు కదా ఎక్కడ వరకు లెస్ దాన్ 100 వరకు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రాయాలి ఎందుకంటే 100 వరకు మరియు 100కి సమానంగా తీసుకుంటున్నాం. ఇంకొకసారి చదువుతాను చూడండి. ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 100. ఓకే ఒక విధంగా అయిపోయింది. ఇంకొక మెథడ్ ఏ విధంగా అంటే ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్. ఓకే ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ మరియు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ మరియు 100 కన్నా తక్కువగా ఉన్న 10 కన్నా తక్కువగా ఉన్న సంఖ్య. నెక్స్ట్ కింద సమితులలోని మూలకాలన్నింటినీ రోస్టర్ రూపంలోకి రాయండి. ఇదైతే సింపుల్ వెరీ ఈజీ. ఓకే ఫస్ట్ వన్ ఏ విధంగా రాసుకోవచ్చు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది 51 కంటే ఎక్కువ 100 కంటే తక్కువ అయిన సహజ సంఖ్యల సమితి. సింపుల్ 51 నుంచి 99 వరకు రాసేయాలి. నెక్స్ట్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4. ఓకే పూర్ణ సంఖ్య ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఏ విధంగా రాసు -2, +2 దాన్ని స్క్వేర్ చేస్తే మళ్ళీ మనకు 4 వేస్తుంది. ఒక సంఖ్య అది ఏంటిది మనకు సింపుల్ ఈ విధంగా 2, -2 ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే మళ్ళీ 4 వేస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది లోయల్ అనే పదంలోని అక్షరాలు మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసి LOYAL. ఓకే సింపుల్ ఇది మన రోస్టర్ రూపం. రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణ రూపంలోకి మార్చండి అంటున్నాడు. ఫస్ట్ వచ్చి 1 2 3 6. ఓకే దీన్ని చూడండి ఇక్కడ మనం ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. ఎస్ ఇది మ్యాచ్ అవుతుంది. సి 2, 3 ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ప్రధాన సంఖ్యలు మరియు 6ని భాగిస్తుంది. ఎస్ ఇది కరెక్ట్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ 1 3 5 7 9 ఇది 10 కంటే తక్కువ అయిన బేసి సంఖ్యల సమితి. ఓకే దీంతో 2.1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.